ఇప్పుడు మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగా చేస్తున్నారు. చూసాం ఒక గ్రామానికి వెళ్ళి బుడదలో నడుస్తూ వర్షానికి వాళ్ళు మంచి చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? అందరూ చెప్తారు, ఆయన చేసి చూపిస్తున్నారు అంతే. 2018లో మాట ఇచ్చారు, ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు, ఏం చెప్తారు ఆయన? 2024లో ఆయన ఏం చేస్తానన్నాడు అది మొత్తం అన్ని చేసి చూపిస్తున్నాడు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయలేదు. టోటలీ 5 years చూసాక నెక్స్ట్ ఇయర్ ఆయన సీఎం 29లో 29 పక్క సీఎం అంట. సీఎం. అదర్ రాజకీయ నాయకుల గారికి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటంట? డిఫరెన్స్ ఏం లేదు, చాలా మంది చెప్పి ఒకసారి విన్ అయ్యాక వదిలేస్తారు. చూసాం జగన్ గారి పాలన, ఇప్పుడు చూస్తున్నాం మనం కల్లారా ఆయన ఎలా చేస్తున్నాడు, ఎక్కడ దాకా వెళ్తున్నాడు. కాళ్ళకి చెప్పులు లేకుండా ఏ రాజకీయ నాయకుడు కాన్వే వదిలేసి సెక్యూరిటీ లేకుండా వెళ్ళింది లేదు. సో అందరికీ తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ చూసేసారు అందరు ఈ 3 months లో. షీట్ ద షిప్ కానీ ఇప్పుడు చెప్పులు లేకుండా బుడదలో నడవడం కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇది కొద్దిగా నెగిటివ్ గా మాట్లాడుతాం దీని గురించి, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఏం చేయకుండా రూముల్లో కూర్చొని మాట్లాడే ఎన్నో మాట్లాడతారు, ఆయన బయటగా చూపిస్తున్నాడు కదా. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళే చెప్తారు, ఓటు రూపంలో మనం చూపించారు, నెక్స్ట్ టైం సీఎం చేసి చూపిస్తారు. చంద్రబాబు ఇప్పుడు మోడీ గారు చూసినా కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయనకు. అండ్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటదన్న మన కళ్యాణ్ గారి పవర్ కానివచ్చు? అంటే ఎవరేం చేసినా ఏపీ డెవలప్ అవుతుంది కదా. ఏపీ డెవలప్ అయితే స్టూడెంట్స్ కి చాలా మందికి బెనిఫిట్. సో ఆ పరంగా వాళ్ళు తీసుకొస్తారని అయితే నమ్ముతున్నాం. రోజుకు 2 కోట్లు తీసుకునే వ్యక్తి సినిమాని సైతం పక్కన పెట్టి ఓన్లీ పాలిటిక్స్ లో చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి కూడా అభివృద్ధి చేస్తున్నారు. వన్ వర్డ్ లో ఒక ఓటర్ గా ఆయన గురించి ఏం చెప్తారు? లీడర్ అని అంటారు, పొలిటీషియన్ అన్న లీడర్ అంటారు. కళ్యాణ్ గారు మీ దృష్టిలో ఫైరా ఫ్లవరా? ఫైర్. ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఎవరిని చూస్తే ఆయన గుర్తుకొస్తారు? కంపేర్ చేయొద్దు, ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఈ జనరేషన్.